నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పంలో చంద్రబాబు 2 రోజుల పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న టీడీపీ అధినేత డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై బండి ఆగ్రహం కడపను భ్రష్టు పట్టించారన్న టీడీపీ నాయకుడు చెట్పల్లి అలేఖ్య కుటుంబానికి కోదండరాం పరామర్శ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు టీజేఎస్ చీఫ్ డిమాండ్ ఆదిలాబాద్ జిల్లా వాంఖడిలో పోలీసుల కవాతు ఓటర్లలో అభద్రత భావన పోగొట్టేందుకే అన్న డీఎస్పీ ఈ నెల 25, 26 తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తారు. కుప్పం కొత్తపేటలోని కనక మహేశ్వరి గుడిలో ప్రత్యేక పూజలు పాల్గొంటారు. మహిళలతో ముఖాముఖి సమీక్ష నిర్వహిస్తారు. మహిళా పథకాల గురించి జరిగే అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా టీడీపీ చీఫ్ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. బాబునగర్ లో ఇంటింటి ప్రచారం చంద్రబాబు పాల్గొంటారు. ఎన్నికలకు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారమి 2000 మంది పైచీలకు వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి చేరటం జరిగింది. రేపు కూడా చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది ఆయనతో పాటు చేరేదానికి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని అక్కడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ యువతతో మీటింగ్ ఈ కుప్పం నియోజకవర్గం సంబంధించిన యువతతోటి అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు యువతతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. చేరికలు అన్ని మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారమి 2000 మంది పైచీలకు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డి పోటీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ముందు కోవూరు టీడీపీ నాయకులతో కలిసి శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ప్రచారం ప్రారంభించడానికి ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నానని ప్రశాంతి రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. ప్రజా బలంతో పాటు దైవ అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రారంభించి నుంచి ప్రచారం మొదలు పెట్టడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు అలానే స్వామివారు అనుగ్రహం అక్కకు ఉండాలి. అలానే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళందరూ ఇటువంటి బాధలు ఈ 5 ఏళ్ళు పడ్డారు. అవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి అవన్నీ కూడా తొలగేటట్టు చేయాలని చెప్పి దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు అవసరమైన వ్యక్తులు అన్ని కూడా అమ్మవారు స్వామివారు కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోవూరు నియోజకవర్గ ప్రజలకి అలానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా మనందరూ అడుగులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. ప్రజా బలంతో పాటు దైవ అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రారంభించి నుంచి ప్రచారం మొదలు పెట్టడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు అలానే స్వామివారు అనుగ్రహం అక్కకు ఉండాలి. అలానే ప్రజలందరూ 5 ఏళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజద్ బాషా
కడపకు చేసిందేమీ లేదని టీడీపీ నాయకులు బండి ప్రభాకర్ విమర్శించారు. కడపను భ్రష్టు పట్టించిన ఘనత అంజద్కి దక్కుతుందన్నారు. కడప రవీంద్రనగర్లో బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత టీడీపీలో చేరారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, మాధవిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని బండి అన్నారు. కడప నగరంలోని రవీంద్రనగర్, నబీకోట ప్రాంతాల్లోని మా అనుచర వర్గం వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో చేరడం, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. ఈరోజు కడప నగరంలో గత 5 ఏళ్ల నుండి ఏమాత్రం కూడా పదవి ఇచ్చిన ప్రజలను దూరం చేసుకొని ప్రాంతాలను డెవలప్ చేసుకోకుండా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి తర్వాత అంత ఉన్నతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కడప నగరాన్ని భ్రష్టు పట్టించడం జరిగిన అంజద్ బాషా గారిని తరిమి కొట్టి రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ ఈరోజు డ్రామాలు ఆడుతున్నాడు. ఈ 5 ఏళ్ళు నేనేం చేయలేకపోయినా ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తాను, ఇంకా చెవులో పువ్వు పెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం ఇప్పుడు అంజద్ బాషా గారు చేస్తున్నారు. ఆయనకేమి చేత కాదు, ఆయనకు అవగాహన లేదు. ఆయనకు గతంలోనే చెప్పాం, ఈయన వల్ల ఏ ఉపయోగం ఉండదు, ఈయన పప్పులో ఒక కరేపాకు లాంటి వాడు తప్ప ఈయన వల్ల ఏమీ చేత కాదని చెప్పాం. ఈరోజు అది నెరవేరింది, రుజువైంది. ఇంకా ఆయనకు ఓటేస్తే మనం వృధాగా వేసినట్టు తప్ప ఒకటి కాదు. కడప నగరంలోని రవీంద్రనగర్, నబీకోట ప్రాంతాల్లోని మా అనుచర వర్గం వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో చేరడం, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రస్తుతం తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని సుమన్ అన్నారు. తన మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ అధికారంలో లేకపోయినా సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తున్నారని సుమన్ చెప్పారు. నటుడు సుమన్ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటికి భారీగా వచ్చారు. ఇలాంటి చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. మా అభిమానులకి నేను ఏదో రకంగా నేను చేసుకోవచ్చు. ఎందుకంటే మన 2 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఉన్నప్పుడు ఇలాంటి ఏదో సాయం చేసి మీరు బాగుండాలి, నేను బాగుండాలి, ఇలాంటి మంచి వ్యక్తులు ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలని, ఉంటేనే రాష్ట్రం మంచి మార్పు వస్తుంది, రాష్ట్రంలో మంచి చేంజ్ వస్తుంది, దేశం బాగుపడుతుంది, అన్ని విషయాలు బాగా. ఎందుకంటే ఇక్కడ ఈ పల్లెటూరులో ఉంటున్న పల్లెటూరు అంటే ఇలాంటి ఏరియాలో ఉంటున్న వ్యక్తి కాబట్టి వ్యవసాయం గురించి, రైతుల గురించి చాలా బర్నింగ్ టాపిక్. దీని గురించి బాగా తెలుసుకుంటారు. సిటీ ఉన్న వాళ్ళకి పెద్ద ఈ పల్లెటూరు వాతావరణం గురించి, రైతుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఒక వ్యవసాయంలో ఒక రైతు ఎంత కష్టపడుతున్నారు, అది ప్యాకెట్లో అందంగా వస్తుంది, కానీ దానికి ముందు ఆయన పడే తంటాలు ఏమిటి ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో నాకు ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాజకీయాల్లో నేను అనాలిసిస్లో ఏంటంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. జనసేన పార్టీకి రాష్ట్ర కార్యదర్శి కాకినాడ మాజీ మేయర్ పోసాలపల్లి సరోజ రాజీనామా చేశారు. జనసేనలో ఉన్న బీసీలకు ఊచకోతే అని ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కాపుల పార్టీ అని విమర్శించారు. ఆమె కేబినెట్ హోదాలో పనిచేసిన తనను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని సరోజ ఆరోపించారు. కొత్తగా వచ్చిన వారికి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, నిబద్ధతతో పనిచేసిన వారికి జనసేనలో గౌరవం లేదన్నారు. జనసేన 21 సీట్లలో ఒక్క శెట్టి బలిజాకు ఛాన్స్ ఇవ్వలేదన్నారు. వ్యక్తి వచ్చి నేను పార్లమెంట్లో మొత్తం స్టేట్ వైడ్గా చేస్తాను, కాకినాడ పార్లమెంట్కి సంబంధించి స్పెషల్ శ్రద్ధ తీసుకుంటాను, దానికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు చెరియన్ శ్రీనివాస్ గారు మేమిద్దరం కూడా పనిచేసి జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన జనవాణిలో చెప్పారు. చెప్తే కనీసం మీరు వెళ్ళండి నేను పిలుస్తానని చెప్పి పంపించిన పవన్ కళ్యాణ్ గారు మరి క్రిస్టియన్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో, క్రిస్టియన్స్ని అసలు ఆయన కన్సిడరే చేయట్లేదు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. పార్టీలో ఎక్కడ క్రిస్టియన్ వింగ్ ఉండదు, మైనారిటీ వింగ్ ఉంటుంది, అది ముస్లిమ్స్ సంబంధించి. బట్ క్రిస్టియన్కి సంబంధించిన ఒక వింగ్ ఉంటుంది, క్రిస్టియన్స్ గురించి మాట్లాడరు. మాట్లాడితే మా ఆవిడ క్రిస్టియన్ అని చెప్తారు, అంతే అండి. అంతే తప్పించి ఏమీ మాట్లాడరు. జార్జ్ శ్రీమంతులు అనే వ్యక్తి వచ్చి
నేను పార్లమెంట్లో మొత్తం స్టేట్ వైడ్గా చేస్తాను. కాకినాడ పార్లమెంట్కి సంబంధించి స్పెషల్ శ్రద్ధ తీసుకుంటాను. దానికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రైతు బజార్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లి రవీందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వ్యాపారులు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు పలువురు రైతులు. అయితే రైతు బజార్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రవీంద్ర మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రైతు బజార్లను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రచారంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకుని మంచి రేటు వాళ్ళకి వచ్చేది. అలాగే వినియోగదారులకు కూడా స్వచ్ఛమైనటువంటి కూరగాయలు నేరుగా దళారులు లేకుండా రేట్లు కూడా చాలా తక్కువగా వాళ్ళకి వచ్చేది. కానీ ఇవాళ కాన్సెప్ట్ మొత్తం కూడా మారిపోతుంది. ఈ ప్రభుత్వం రెంట్లు పెట్టేసి అద్దులు పెట్టి దానివల్ల ఆ ఖర్చు వినియోగదారులమే పడుతుంది. సరైనటువంటి మౌలిక వస్తువులు లేవు. ఇచ్చలుడిగా ఇష్టం వచ్చినట్టు షాపులన్నీ కూడా ఒకరి దగ్గర వాళ్ళకి అడ్డంగా పెట్టించేస్తారు. అవసరమైతే ఇంకొక మార్కెట్ని ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎండలో పడి వానలో పడి సరైనటువంటి మౌలిక వస్తువులు లేక వాష్రూమ్స్ లేవు. మరి ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ కూడా సరైనటువంటి నిర్వహణ లేదు. ఈ రైతు బజార్ని ఏర్పాటు చేసిన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకుని ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రామన్నపేటలో చిన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయ పండితులు. 2019 ఎన్నికలకు ముందు ఇదే ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించామని, మళ్లీ అదే ఆనవాయితీతో ప్రజల ముందుకు వెళ్తున్నామని మొండితోక జగన్ తెలిపారు. చెట్పల్లి అలేఖ్య కుటుంబాన్ని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం పరామర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత నెలలో అత్యంత దారుణంగా హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని ఆయన ఓదార్చారు. నిందితులకు శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలేఖ్య ఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ప్రేమ అంటేనే దాని అర్థము ఒక అమ్మాయిని ఇష్టపడేటువంటి అమ్మాయి మీద మనుషులు ఇంత క్రూరంగా ఏహ్యంగా దాడి చేయటం అనేది అయితే ఊహకందని విషయమే. ఆ రకంగా దాడి చేస్తున్నారంటే అది ప్రేమ కాదు, ఒక రకమైనటువంటి ఒక వస్తువుగా అమ్మాయిని అనుభవించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదనేది దానికి స్పష్టంగా తెలుస్తాం. అంత దుర్మార్గంగా నచ్చిన అమ్మాయిని అయితే ఎవరు కూడా ఈగవాలని అట్లా ఒక వ్యక్తి దాడి చేసిందంటేనే అదొక క్రూరత్వమే ఆ మనిషిలో ఇమిడి ఉంది తప్ప ఇంకొకటి లేదనేది మనం గమనించాలి. ఆ అమ్మాయి పైన దాడి చేయటం చాలా అమానుషం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. అలేఖ్య ఘటన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు వాంకడిలో పోలీస్ కవాతు నిర్వహించినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సయ్యద్ తెలిపారు. స్థానిక పోలీసులు 50 కేంద్ర బలగాలతో కలిసి వాంకడిలోని విధుల గుండా కవాతు నిర్వహించారు. ఎక్కడైనా సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వాంకడి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్, సిఆర్పీఎఫ్ కమాండెంట్, పోలీసులు పాల్గొన్నారు.
గోదావరి ఖని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో ఎలాంటి భేద అభిప్రాయాలు లేవని ఆయన తెలిపారు. గోదావరి ఖనిలోని రోడ్డు వెడల్పు చేయడానికి అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. పెరుగుతున్న జనాభాకు సౌకర్యంగా ఉండేలా పట్టణ పునర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. రోడ్ పక్క చిరు వ్యాపారుల కోసం పక్క నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత గట్ల రమేష్ తెలిపారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లను రోడ్డుకు ఆక్రమించున్నటువంటి ఎంక్రోచ్మెంట్లను తొలగించే కార్యక్రమం అనేది ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మన రాజీవ్ రహదారి వెంబడి రామగుండం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడైతే సర్వీస్ రోడ్లో ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మేడిపల్లి సెంటరు, అలాగే ఈ బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి బోర్డులు, తర్వాత బీపహార్ దగ్గర ఉన్నటువంటి బోర్డ్స్, అట్లాంటి షెడ్లు కూడా నిర్మాణాలు తొలగించడం. రామగుండం కార్పొరేషన్కి మంచి రోజులు వస్తున్నాయి. గోదావరి ఖని ప్రాంతంలో మార్పు మొదలైంది. ఎక్కడ సింగరేణి జాగాలున్నా, ఎక్కడ ప్రభుత్వ భూములున్నా కబ్జా చేసే రాజకీయ నాయకులే కానీ జనాలకు ఉపయోగపడే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఈరోజు ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కానీ, స్థానిక మేయర్ కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, వ్యాపారస్తులందరూ కూడా అండగా నిలిచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. రామగుండం కార్పొరేషన్కి మంచి రోజులు వస్తున్నాయి. గోదావరి ఖని ప్రాంతంలో మార్పు. టీబీజీకేఎస్ జెండా సింగరేణి కార్మికులకు అండ అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు యూనియన్ కార్మికులు ప్రభుత్వానికి చేసిన రాజీనామాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించినట్లు చెప్పారు. పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని యూనియన్ బలోపేతం చేస్తూ పునర్నిర్మాణం చేస్తామన్నారు. బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో 11 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రత్యేక తీర్మానాలతో పాటుగా ఈ ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించేటువంటి విధానంతో రాజీనామాలు చేసినటువంటి వాటిని ఆమోదిస్తూ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సింగరేణిలో కార్మిక వర్గానికి అండగా నిలిచి అనేక హక్కులు సాధించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించి అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేసినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆ రోజు 2003లో ఏర్పడినటువంటి సంఘం తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమాలు పోరాటాలు చేయడంతో పాటుగా అనేక ఇబ్బందులకు కూడా పోలీసు కేసులు అయితేంది, జైలు పాలైనటువంటి సందర్భాలు అయితేంది, 7LEP 8A ఘటనలో పాల్గొనడం అయితేంది, వీటితో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ ద్వారా మన సింగరేణి కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేసి 45 రోజుల సకల జనుల సమ్మె 42+ ఇంకొక 47 రోజుల పాటు సమ్మె చేసినటువంటి సందర్భంలో భారతదేశంలో ఒక అంధకారంలోకి నెట్టివేయబడిన సింగరేణి కార్మిక వర్గానికి లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుపై తెలంగాణ వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సామాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. లింగాయతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. లింగాయతులకు ప్రత్యేకంగా వృత్తి లేదని, వారిని ఆదుకునేందుకు కార్పొరేషన్ కు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని అధ్యక్షులు సంగమేశ్వర్ విజ్ఞప్తి చేశారు. తమ ఆరాధ్య దైవం బసవ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. మా సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము రాష్ట్రంలో మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈనాడు మాకు జీవో నంబర్ 22 ద్వారా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘానికి
మరి లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది మాకు సంతోషం. మరి దీని ద్వారా 1,000 కోట్ల రూపాయలు మా కులానికి కార్పొరేషన్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మా సంఘం ద్వారా మరి 2009లో అప్పుడున్నటువంటి సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే గారు, మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జైరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి షెట్కర్ గారికి మరి క్యాండిడేచర్ ఇచ్చినందుకు వారి అభ్యర్థిత్వాన్ని మేమందరం సమర్థిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము రాష్ట్రంలో మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని కోరినప్పుడు ముఖ్యమంత్రి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సస్పెక్ట్ కేసులున్న వారికి నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది ఎలక్షన్ కమిషన్ తాలూకా ఆదేశాలు కూడా. ఏ వ్యక్తి అయినా కూడాను తను ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు హక్కు వినియోగించకుండా ఉండే ప్రతి ఒక్కరిని కూడాను కౌన్సిల్ చేసేసి అందరూ కూడా ఓటు హక్కు చేసేటట్టు చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తాలూకా ఆదేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కోరిక అందరూ కూడాను ఓటు హక్కు వినియోగించుకుంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు. కాబట్టి అందరూ కూడాను ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఇంకా పోలీస్ తరఫు నుంచి మంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కుని, అది రాజ్యాంగం కల్పించిన ఒక పెద్ద హక్కు కాబట్టి అలాంటి హక్కును కూడా వినియోగించుకుని అందరూ ఈ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడాను మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి ఒక రకమైన చట్టం ఉంది, అది కదా ఐటీ. గుంతకల్ ఎమ్మెల్యే వైవీఆర్ సమక్షంలో విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు అబ్దుల్ బషీర్ వైసీపీలో చేరారు. బషీర్తో పాటుగా సుమారు 100 మంది విద్యార్థులు కూడా చేరారు. వారికి వైవీఆర్ పార్టీ కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అయితే విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తెచ్చిన మార్పులకు ఆకర్షితులైన వైసీపీలో చేరినట్లు అబ్దుల్ బషీర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎంగా, వెంకటరామరెడ్డిని గుంతకల్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో మేమంతా కూడా గతంలో పనిచేశాం. ఈరోజు వైవీఆర్ అన్న గారి అధ్యక్షతన, మంజు అన్న గారి అధ్యక్షతన మరియు దశరథ రెడ్డి అన్న అధ్యక్షన, నెట్టమ్మ గారి అధ్యక్షన ఈరోజు అన్నగారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి మరియు జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటరామరెడ్డి అన్న గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి హామీలు ఆ రోజు ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం ఎమ్మెల్యేగా అయిన వెంటనే ఈ గుంతకల్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు అన్నగారు చెప్పడం జరిగింది. విద్యార్థి సేన ఆధ్వర్యంలో మేమంతా కూడా గతంలో పనిచేశాం. ఈరోజు వైవీఆర్ అన్న గారి టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయం అధికారులు పట్టవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.